రాము చెప్పన్నా. నిన్ను రీల్ చేయమంటే రాలేదు ఎందుకో? ఏమొస్తావన్నా, వీడియో చేస్తే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వారే దానికే ఫోన్ ఓపెన్ చేయి ఫస్ట్. మన రీల్ ఓపెన్ చేయి, మన రీల్ ఓపెన్ చేయి. చూడు రాము, ఇప్పుడు మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి? 2.9 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 30 లక్షల మంది మన వీడియోని చూసినారు. ఇది ఓపెన్ చేసినాం అనుకో, చూడు మనకి ఎంతమంది కామెంట్లు పెట్టారు? 482 అన్న. 400 మంది కామెంట్లు పెడితే మాక్సిమం గట్టి కొడితే ఒక 10 మంది నెగిటివ్ కామెంట్లు ఉంటారా? నువ్వు దానికి ఇట్లా అయిపోతే నువ్వు ముందుకు వెళ్ళవు. చూడు ఆమె ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ ప్రపంచంలో మనం చేసిన వీడియోలకి 0.001% కూడా ఆస్కారం లేదు ఎందుకు నెగిటివ్ కామెంట్ పెట్టడానికి. అయినా కూడా వచ్చినాయి. మనం తప్పు చేసామా? జస్ట్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో షేర్ చేసాం, దానికి కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు ఎటువంటి వీడియో పెట్టి నువ్వు ఏ పని చేయి, ఖచ్చితంగా నీకు నెగిటివిటీ అనేది ఖచ్చితంగా ఉండేది. నువ్వు దాన్ని చూసుకొని ఆగిపోయావు అనుకో, నువ్వు ముందుకు బాలు. గుర్తుందా? ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకో, మనం చేసే పని మనం చేస్తా ఉండాలా, మనకు వచ్చే రెస్పాన్స్ మనకు వస్తానంటది. నువ్వు ఆ 4-5 కామెంట్లు చూస్తున్నావు తప్ప ఆ 480లో మిగతా 400 పాజిటివ్ కామెంట్లు చూడట్లా. నాకు ఎన్ని డిఎమ్స్ వచ్చినాయి తెలుసా? ఇప్పుడు చాలా బాగా చేశారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది. కాబట్టి దీన్ని బట్టి ఏదైనా మనం చేసేటప్పుడు అడ్డంకులని వస్తా ఉంటాయి, దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళి మన పని మనం చేసుకుంటూ పోవాలి. లెక్క ఉంది బాగా